టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలోనూ వరుసగా ఈ వైరం బయటపడుతుంది. తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కాదు. ఆయన సొంతూరు నారావారిపల్లె ఉన్న నియోజకవర్గం చంద్రగిరి. చంద్రగిరిలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని తుడా చైర్మన్గా ఉన్న డాలర్ దివాకర్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన డాలర్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ వంటి కీలక పదవులు అప్పగించడంలోనే లోకేష్ దగ్గర దివాకర్ రెడ్డి స్టామినా ఏంటో అర్థమవుతుంది అనే ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే డాలర్ వచ్చే ఎన్నికలకు అనుగుణంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. తన అనుచరులందరిలో నమ్మకాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు. తద్వారా చంద్రగిరి కోటను తానే కైవసం చేసుకోబోతున్నట్టుగా డాలర్ దివాకర్ రెడ్డి విస్తృతంగా చెప్పుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా భారీగా ఆర్థికంగా స్థిరపడినటువంటి డాలర్ దివాకర్ రెడ్డి అయితే చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టగలరు అనే అభిప్రాయం నారా లోకేష్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే డాలర్ దివాకర్ రెడ్డికి అన్ని చోట్ల ప్రోత్సాహం ఇస్తున్నారు. కానీ దీన్ని ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులవర్తి నాని ఫ్యామిలీ ఏమాత్రం సహించడం లేదు. పులవర్తి నాని ఆయన భార్య కూడా డాలర్ దివాకర్ రెడ్డి మీద కత్తులు నూరే ప్రయత్నం చేస్తున్నారు. డాలర్ దివాకర్ రెడ్డి తీరుని తీవ్రంగా అప్పుబడుతున్నారు. తాజాగా బాహాటంగానే ఈ విషయంలో పులవర్తి నాని భార్య సీన్లోకి వచ్చేశారు. నాని తీరుని ఆమె పూర్తిగా సమర్థించారు. డాలర్ దివాకర్ రెడ్డి వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. నియోజకవర్గంలో ముఠాలు పెంచుతున్నారు అంటూ మండిపడ్డారు. గ్రూపులు కడుతున్నటువంటి ధోరణి మీద తీవ్రంగా దుయ్యబట్టారు. ఇట్లా గ్రూపులు కట్టి ఊరికో 10 గ్రూపులుగా మారితే చివరికి అందరి కొంప మునుగుతుంది అంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కూడా తన భర్త పులవర్తి నానియే మళ్ళీ పోటీ చేస్తారంటూ ఆమె బాహాటంగా వెల్లడించారు. ఒకవేళ మహిళా రిజర్వేషన్ వస్తే తాను పోటీలో ఉంటానంటూ ఆమె చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు చంద్రగిరి టీడీపీ రాజకీయం చాలా హీట్ ఎక్కుతున్నట్టుగా స్పష్టమవుతుంది. పులవర్తి నాని వెర్సెస్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నట్టుగా మారుతున్నటువంటి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినట్టు కనిపిస్తోంది. నేరుగా పులవర్తి నాని భార్య సీన్లోకి వచ్చేసినటువంటి తరుణంలో ఈ వ్యవహారం చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రగిరిలో అయితే ఇది మరొక మెట్టు ఎక్కేసినట్టుగా స్పష్టమవుతోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? తెలుగుదేశం పార్టీ నిజంగానే పులవర్తి నాని భార్య చెప్పినట్టుగా కొంప ముంచేస్తుందా? లేకుంటే వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ పేరుతో ఆమెకే చీటు దక్కే అవకాశం ఉంటుందా? నారా లోకేష్ ప్రాబల్యం పెరుగుతున్నటువంటి తరుణంలో ఆయన కోటాలో డాలర్ దివాకర్ రెడ్డి చంద్రగిరిని కైవసం చేసుకుంటారా? ఇలాంటి అనేక ప్రశ్నలకు తాజాగా పులవర్తి నాని భార్య చేసినటువంటి కామెంట్స్తో చర్చకి అవకాశం ఇస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుంది? చంద్రగిరిలో చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే వర్గపోరుతో వైరం పెంచుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలుకే ఎసరు పెడుతుందా అనే ఆందోళన కూడా టీడీపీ క్యాడర్లో మొదలైంది. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్న తరుణంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. నిజంగా చెవిరెడ్డి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చంద్రగిరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ తర్వాత రాజకీయం మరింత వేడెక్కేటువంటి ఆస్కారం ఉంటుంది. కొత్త పుంతలు తొక్కడం అనివార్యంగా కనిపిస్తుంది. అదంతా ఇప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి రాజకీయం చాలా దూరం వెళ్ళే దిశలో ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది.